నమస్తే రిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ యువత మారుతోంది, వ్యవస్థలను నిలదీస్తోంది, రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది, తప్పుల్ని నిలదీస్తోంది, పారదర్శకతే ముఖ్యమంటోంది. వ్యవస్థల తీరు మారకపోతే వ్యక్తుల్ని మార్చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనతో దేశ యువత సరికొత్త దారులు అడుగులు వేయడం ప్రారంభించింది. కాక్రోచ్ జనతా పార్టీ రోడ్లపైకి వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులను బదిలీ చేస్తే సమసిపోదని, నిజమైన జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేస్తోంది. జంజీ చేస్తున్న ఉద్యమాలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. పాలకుల అవినీతిపై యువతరం రగిలిపోతోంది. పాలనా సంస్కరణలే లక్ష్యంగా పోరాటాల దిశగా దూసుకెళ్తోంది. ఈ నిరసనలు మామూలుగా ఉండటం లేదు. లక్షలాది మంది రోడ్డెక్కి ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్కార్లను సైతం జంజీ ఉద్యమం కూల్చేస్తోంది. పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల వారసుల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలను జనరేషన్ జెడ్ ఓ ఆటాడుకుంటోంది. పెరిగిపోతున్న నిరుద్యోగిత వంటి అనేక సమస్యలు యువతలో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసనలకు ప్రాణం పోస్తున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు భారత్కు వ్యాపించాయి. సోషల్ మీడియా ఇప్పుడు పవర్ఫుల్ వెపన్. మంచికైనా చెడుకైనా ఇదే అడ్డా. టైంపాస్ కోసం సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేసే యువతే కాదు, అవసరమైనప్పుడు పాలకుల్ని ప్రశ్నించే తరం తయారవుతోంది. హ్యాష్ ట్యాగులతో మొదలయ్యే పోరు పలు దేశాల అధ్యక్షుల సీటుకు ఎసరు తెచ్చేదాకా సాగుతోంది. ఈ ప్లాట్ఫామ్ని ఆయుధంగా మలుచుకున్న యువతరం వాట్సప్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా సమూహంగా మారి పాలకులకు దడ పుట్టిస్తోంది. పలు దేశాలలో ప్రభుత్వాలను కూల్చివేయగల శక్తిగా అవతరిస్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. అంతేకాకుండా దేశం నుంచి పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం పాలకుల పట్ల యూత్ ఆగ్రహ జ్వాలల్ని బయటపెట్టింది. ఆ తర్వాత నేపాల్లో జరిగిన జంజీ విప్లవం హింసాకాండకు దారితీసింది. చివరకు ప్రభుత్వ పతనానికి అది దారితీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినదించారు. వందలాది మంది యువత, విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే విమానాశ్రయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని పట్టుకుని కనిపించారు. దేశ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలని, పరీక్షలు, నియామక ప్రక్రియల్లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు యువకులు బొద్దింకల మాస్కులు ధరించి చేతుల్లో పూలతో నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు ఢిల్లీకొచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఈ, సియుఈటి, యూజీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన చేశారు. ఈ నిరసనల ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు వస్తాయని ఆశిస్తున్నారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర విద్యాశాఖ బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తరచూ జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువత ఇకపై భయపడబోదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హెచ్చరించారు. తమ హక్కుల కోసం వ్యవస్థలో లోపాలను సరిచేయటానికి పోరాటం చేస్తామన్నారు. ఈ ఉద్యమం శాంతియుత ప్రజాస్వామ్య పోరాటమన్న దీప్కే విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం యువత ఏకమవుతోందని అన్నారు. గత నెల రోజులుగా వెలుగులోకొచ్చిన పరిణామాలు విద్యాశాఖ పనితీరు, పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెట్టాయని సీజేపీ ఆరోపిస్తోంది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్, కార్యదర్శుల బదిలీలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. యువత కోరుకుంటున్నది కేవలం అధికారుల బదిలీలు కాదని, నిజమైన జవాబుదారీతనమని స్పష్టం చేసింది. సమస్యల మూల కారణాలను పరిష్కరించే చర్యలే అవసరమని స్టూడెంట్స్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడ్డ అంశాల్లో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అవసరమని నిరసనకారులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మారుమోగిపోతోంది. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. రోజురోజుకి ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇండియాను చాలా సంవత్సరాలుగా ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం, విపరీతమైన పన్నుల విధానాలపై యువత రగిలిపోతోంది.
తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, నిస్తేజం, నిరుత్సాహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు పెను డిజిటల్ ఉద్యమానికి దారితీశాయి. న్యాయ వ్యవస్థపై ఆర్టీఐ యాక్టివిస్టులు, నెటిజన్ల తీరును తప్పుబడుతూ వారిని బొద్దింకలు, సమాజ పరాన్నజీవులంటూ ఘాటు కామెంట్స్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు రూమ్ అబ్జర్వేషన్స్ను కమర్షియల్ వాడటంపై చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ 2 పిల్స్ దాఖలయ్యాయి. వెంటనే విచారించాలంటూ న్యాయవాదులు కోరటంతో ఇదంతా అర్జెంటేం కాదని తర్వాత చూస్తామని సీజేఐ స్పష్టం చేశారు. దీన్ని సెంటిమెంటుగా తీసుకోవద్దని సూర్యకాంత్ శర్మ సూచించారు. సుప్రీం సీజేఐ సూర్యకాంత్ శర్మ వ్యాఖ్యలు యువతకు ఆగ్రహం తెప్పించాయి. వాటికి నిరసనగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ పార్టీ కేవలం 6 రోజుల్లోనే ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్స్ను సంపాదించుకుని అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల అధికారిక పేజీల ఫాలోవర్స్ సంఖ్యను దాటేసింది. దేశంలో 73 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలున్నాయి. గుర్తింపుతో సంబంధం లేని వాటిని కలుపుకుంటే ఈ సంఖ్య 2000 దాటుతుంది. అయితే ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఈ పార్టీలలో ఓ 10-15 మినహా మిగతా పార్టీల పేర్లేంటో కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే 4 రోజుల కిందట సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్యాన్వా డిజైన్ల సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైంది. ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్లో కేవలం 96 గంటల్లోనే ఏకంగా 55 లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరారు. ఓటు వేసే వయసున్న లక్షలాది మంది యువత ఈ పేజీలను ఫాలో అవుతున్నారు. ఈ పేజీల్లో వచ్చే ప్రతి మీమ్ వేలాది సార్లు షేర్ అవుతోంది. రాజకీయ పార్టీల వైఫల్యాలను ఎండకడుతోంది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అధికార దుర్వినియోగంపై యువత రగిలిపోతోంది. అస్తవ్యస్తమైన పాలన, అధికారుల అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేసినా వెనక్కు తగ్గలేదు. అంతకుమించి సభ్యులు చేరడం పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. బొద్దింకల జనతా పార్టీ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2-3 యువత కలిస్తే చాలు సీజేపీ గురించే చర్చించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో తలపడలేదు, మున్సిపాలిటీ లేదంటే పంచాయతీ పోరులో బరిలోకి దిగలేదు, అసలు ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. ఈ పార్టీ ఇంతవరకు అధికారికంగా పుట్టలేదు. ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోలేదు. ఇప్పటివరకు పార్టీ పెడుతున్నట్టు కూడా దరఖాస్తు చేసుకోలేదు. అయితేనే దేశ రాజకీయాల్లో సునామీ సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న మెజార్టీ యువతకు గొంతుకగా మారిపోయింది. పార్టీని స్థాపించకముందే లక్షల మంది సభ్యులతో రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారిపోయింది. కానీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో యువత విపరీతంగా ఫాలో అవుతున్నారు. అయితే ఈ పార్టీని రాజకీయ పార్టీలు, నేతలు మొదట్లో చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో కాషాయ పార్టీని మించి ఫాలోవర్స్ పెరగటంతో అందరి కన్ను సీజేపీపై పడింది. బొద్దింకల జనతా పార్టీని ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే కమలం పార్టీ సభ్యత్వాన్ని దాటిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీకి 8.7 మిలియన్ల మంది సభ్యులుంటే దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ 2-3 రోజుల్లోనే క్రాస్ చేసింది. సీజేపీకి ఇప్పటివరకు 21 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సభ్యత్వంలో కాక్రోచ్ జనతా పార్టీతో ఏ పొలిటికల్ పార్టీ కూడా పోటీ పడే పరిస్థితులు లేవు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్, వరుసగా 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ సైతం ఫాలోవర్స్లో సీజేపీ దరిదాపుల్లో లేవు. నిరుద్యోగం, దేశంలోని వ్యవస్థాగత లోపాలు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎండగట్టడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ ఉద్యమం కేవలం 3 నుంచి 4 రోజుల వ్యవధిలోనే అసాధారణమైన ప్రజాదరణను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో పుట్టిన ఈ రాజకీయ పార్టీకి యువతలో రోజురోజుకు ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కాక్రోచ్ జనతా పార్టీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నారు. ఇంకొందరు వచ్చే ఎన్నికల్లో సీజేపీ తరపున పోటీ చేస్తామంటూ ప్రకటించుకున్నారు. అక్కడితో ఆగని జెన్జీ తమ వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, పీహెచ్డీ, ఎంఫిల్ వంటి అర్హతలను ట్వీట్ చేస్తున్నారు. కనీసం డిగ్రీలు చేయని వారు కూడా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉండటంతో జెన్జీ మార్పు కోరుకుంటోంది. చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావాలంటూ ప్రచారం చేస్తోంది. వ్యవస్థ ఎంత అణిచివేయాలని చూసినా చావకుండా వేగంగా విస్తరించే బొద్దింకను ఒక తిరుగుబాటుకు చిహ్నంగా మార్చుకున్నారు.
సీజేపీని స్థాపించిన అభిజిత్ దీప్కే సాధారణ నెటిజన్ కాదు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరపున సోషల్ మీడియా ప్రచారాన్ని నడిపించాడు. గతంలో రైతుల నిరసనలు, ఈవీఎంలపై అనుమానాలు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాల్లో చురుగ్గా వ్యవహరించాడు. కొందరు నెటిజన్లు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగినంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు పడతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి వెయిట్ అండ్ వాచ్, పిక్చర్ అభి బాకీ హై అంటూ సీజేపీ మద్దతుదారులు బదులిస్తున్నారు. ఈ డిజిటల్ ఉద్యమానికి మంచి స్పందన రావడంతో దీన్ని స్వతంత్ర సంస్థగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు, విద్యార్థులు ఈ పార్టీ వెబ్సైట్ ద్వారా డిజిటల్ మెంబర్షిప్లను కూడా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమానికి సంబంధించి మైబీ కాక్రోచ్ అనే నినాదం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గతంలో దేశంలో జరిగిన వివిధ రాజకీయ నిరసనల తరహాలోనే పాలకులు లేదా ఉన్నతాధికారులు తమను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ పదాలనే తమ ఆత్మగౌరవ నినాదాలుగా మార్చుకునే వ్యూహాన్ని యువత అమలు చేస్తోంది. ఇది ఎన్నికల్లో పోటీ చేసే అసలైన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ దీనికంటూ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను, అధికారిక వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ సకాలంలో భర్తీ, పరీక్షా పేపర్ల లీకేజీల నివారణ, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను అత్యంత వ్యంగ్యంగా పాలకులకు చురకలు అంటించే శైలిలో పొందుపర్చారు. ప్రపంచంలో అతిపెద్ద ఫాలోయర్స్ పార్టీగా చెప్పుకునే బీజేపీని దాటిపోయింది. ఆ తర్వాత సీజేపీ ఖాతాను ఎక్స్ బ్లాక్ చేసింది. దీంతో మరో అకౌంట్ ఓపెన్ చేసి సీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో మరో అకౌంట్ ఓపెన్ చేశాడు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. మా నుంచి తప్పించుకుందామనుకున్నారు కదూ అంటూ ఇందులో ఓ పంచ్ కూడా వేశారు. అంతకుముందు ఎక్స్ తమ ఖాతాను బ్లాక్ చేస్తుందని ముందే ఊహించామని చెప్పుకొచ్చారు. కొత్త ఖాతాలో పెట్టిన మరో పోస్టులో బీజేపీ ఫాలోయర్స్ను తాము దాటేయడమే బ్లాక్ వెనుక ఉన్న కారణమని దీప్కే విమర్శించారు. 30 ఏళ్ల అభిజిత్ దీప్కే మే నెల 16న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ, సోమరితనం తమ పార్టీ నినాదమని ప్రకటించాడు. తమ పార్టీ యువత కోసం పనిచేస్తుందని ప్రకటించాడు. ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపాడు. అంతేకాదు తమ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్సైట్, 5 సూత్రాల మేనిఫెస్టో కూడా ఉన్నట్టు వెల్లడించాడు. ఉద్యోగం లేకపోవటం భౌతికంగానే సోమరితనం, మానసికంగా కాదు. ఫోన్కు, సోషల్ మీడియాకు కనీసం 11 గంటల పాటు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటమే తమ పార్టీలో చేరటానికి అర్హతలుగా అభిజిత్ వెల్లడించాడు. సీజేపీ మేనిఫెస్టో కూడా సంచలనమే. తాము అధికారంలోకి వస్తే చేపట్టే విధులు ఏమిటో తెలిపే 5 అంశాల మేనిఫెస్టోను ప్రకటించింది. 1. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోం. 2. నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోతే దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతాం. 3. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర కేబినెట్లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. 4. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయటానికి బాటలు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా 20 ఏళ్ల పాటు నిషేధం విధిస్తాం. దేశంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఎన్నో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు రాలేదు. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఫాలోవర్లు రావటం అనేది మామూలు విషయం కాదు. ఒక వ్యంగ్య మీమ్ పేజీకి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తోందంటే యువతలో వ్యవస్థ పట్ల ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల గొంతుకను వినిపించటానికి సాంప్రదాయ నిరసనల కంటే వ్యంగ్యాత్మక మీమ్స్, రీల్స్, డిజిటల్ క్యాంపెయిన్తో ఆకట్టుకుంటోంది. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థుల మధ్య ఒక పెను తుఫానులా మారుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ లేదా సామాజిక మార్పులకు దారితీస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. జంజట్ పలు దేశాల ప్రభుత్వాలను షేక్ చేస్తోంది. యువత నేతృత్వంలో మొదలైన ఉద్యమాలు ఉప్పెల్లా మారుతున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడాన్ని జంజట్ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాధినేతల రాజీనామా డిమాండ్తో వీధుల్లోకి వస్తోంది. వరుస ఉద్యమాలతో ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు యువత. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్, ఇన్స్టా ఖాతాలను నిలిపివేశారు. ఆ తర్వాత నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ వెంటనే ప్రత్యామ్నాయ అకౌంట్లను తెరిచారు దీప్కే. తమ నిరసనను మరింత ఉధృతం చేసింది.
ప్రభుత్వం ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా తమ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. బీజేపీని ఇన్స్టాగ్రామ్లో దాటేయడంతో నిరుద్యోగ యువత, నెటిజన్లు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల స్లోగన్ అబ్ కీ బార్ 400 పార్ని పేరడీ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఇన్స్టాలో దాటేశాం, యువత పవరేంటో తక్కువ అంచనా వేయకండంటూ సీజేపీ పేజీలో రాసుకొచ్చింది. పైకిదంతా కేవలం ఒక సరదా మీమ్ పేజీలా కనిపిస్తున్నప్పటికీ దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ హవా ఇంత వేగంగా విస్తరించడంపై భారత అత్యున్నత భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో అశాంతిని సృష్టించేందుకు ఏవైనా విదేశీ శక్తులు వ్యూహం పన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలో లక్షలాది మంది ఒకే తరహా హ్యాష్ట్యాగులు వాడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన పాటలు, ఒకే సమయంలో సింక్రనైజ్డ్ పోస్టులు పెట్టడం వెనుక ఏదైనా డీప్ స్టేట్ ఐటీ సెల్ ప్రమేయం ఉందేమోనని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో జెన్జెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అవినీతిని అంతమొందించాలంటూ జెన్జెడ్ నినదిస్తోంది. జెన్జెడ్ అంటే ఇంగ్లీష్లో జనరేషన్ జీ అంటారు. అంటే 1990, 2010 మధ్య పుట్టినవారు అనర్థం. ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ తరం సామాజిక న్యాయం, ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోంది. పలు దేశాల్లో జరిగిన ఆందోళనల్లో జెన్జెడ్ కీలక భాగస్వామ్యం కనిపించింది. అధునాతన స్మార్ట్ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించిన వారే జెన్జెడ్ కేటగిరీకి చెందినోళ్లు. వీరు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు. ఆన్లైన్లో స్నేహితులను కలుసుకోవటానికి, భౌతికంగా స్నేహితుల్ని కలుసుకోవటానికి తేడా లేదని అంటుంటారు. డిజిటల్ ప్రపంచమే వారి లోకం. 1995 తర్వాత అత్యంత వేగంగా సాంకేతికత పెరిగింది. స్మార్ట్ఫోన్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ విరివిగా అందుబాటులోకొచ్చాయి. ఈ తరుణంలో పుట్టినోళ్లు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారనేది నిపుణుల మాట. జనరేషన్ జెడ్, సంక్షిప్తంగా జెన్జెడ్, వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించిన వారు అంతకుముందు తరాల వారి వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు. జనరేషన్ జెడ్కు సోషల్ మీడియానే ఆయుధంగా మారింది. కొద్ది రోజుల్లోనే 1.3 లక్షల మందికి విస్తరించడం డిజిటల్ శక్తికి నిదర్శనం. ఈ డిజిటల్ సాధనాలు నిరసనలను ఏ ఒక్క నాయకత్వం లేకుండా వికేంద్రీకృతంగా రన్ చేస్తున్నాయి. అందుకే అధికారులు ఈ ఉద్యమాలను అణిచివేయలేక చేతులెత్తేస్తున్నారు. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మొరాకో, మడగాస్కర్, పెరూలలో యువత నిరసన బాట పట్టడానికి కారణాలు వేరైనప్పటికీ వాటి మధ్య పోలికలు మాత్రం ఉన్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి యువతలో నిరుద్యోగం తాండవించింది. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకటంతో యువత ఉద్యమ బాట పట్టింది. అది అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామాకు దారితీసింది. బంగ్లాదేశ్లో ఉద్యోగాల్లో కోటా పద్ధతిలో వివక్ష చూపుతున్నారని సామాజిక మాధ్యమాలలో నిరసన వెల్లువెత్తింది. అవినీతి పెచ్చుమీరటం, విద్యా ఉద్యోగ అవకాశాలు క్షీణించడంపై విద్యార్థులు పిడికిలి బిగించటం హసీనా సర్కార్కు ఎసరు పెట్టింది. అక్కడ జాతి, మతభేదాలు కూడా ఉద్యమాన్ని ఎగదోశాయి. నేపాల్, బంగ్లాదేశ్ యువత ఏ రాజకీయ పార్టీ ఛత్రం కిందకు చేరకుండా సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితమై ఉద్యమించటం, అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటం డిజిటల్ యుగం స్పెషాలిటీ. పార్టీల కార్యకర్తలు, కార్మిక సంఘాలు, మత సంస్థల ప్రమేయం లేకుండా యువత తమంతట తామే డిజిటల్గా అనుసంధానమై ఉద్యమాలకు దిగారు. యువత తలుచుకుంటే దేశంలో అధికారం చేతులు మారుతుందని జెన్జెడ్ నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి. నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఆందోళనలు హోరెత్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ ఉద్యమాన్ని అడ్డుకోవడంపై అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖ రాజకీయ నేతలు మండిపడుతున్నారు. దేశ వ్యతిరేక ముద్ర వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయటాన్ని తప్పుబడుతున్నారు. నిరుద్యోగం, పరీక్షల లీకేజీల వంటి నిజమైన సమస్యల్ని పరిష్కరించకపోతే ఏదో ఒక రూపంలో తిరుగుబాటు వస్తుందని చెప్పటానికి సీజేపీనే ఉదాహరణని అంటున్నారు. భద్రతా కారణాల పేరుతో అణిచివేయాలని చూడటం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోట్ల మంది యువతను కనెక్టైన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.